ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క సామర్థ్యాన్ని గురించి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడు ఏదైనా చేయగలడు. ఎలాంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. మోడు బారిపోయినటువంటి జీవితాలను చిగురింపజేయగలిగినటువంటి సమర్థుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. మరి దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా, అది అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి అయినా, అది దుఃఖకరమైన పరిస్థితి అయినా, ఇక నీ జీవితంలో ఆశలు కోల్పోయిన పరిస్థితినైనా ఆయన మార్చగలడు అని, మరలా అంటు కట్టడానికి సమర్థుడు అని. అన్నీ అయిపోయినాయండి, ఇంకా నా జీవితం ఇంకా ఏమీ లేదు, ఎటు చూసి నా ద్వారాలన్నీ మూసుకొని పోయాయి, ఏ ఒక్క ద్వారం కూడా కొంచెం కూడా ఓపెన్ గా లేదు అని నువ్వు ఈ రోజున కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే ద్వారముగా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన మాటకు నువ్వు విధేయత చూపితే, ఆయన వాక్యానికి నువ్వు లోబడితే, నీ జీవితాన్ని, ఆ మోడు బారిపోయినటువంటి జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన మరలా అంటు కట్టుటకు సమర్థుడు అని. హల్లెలూయా. మన దేవుడు ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎండిపోయిన ఎముకలకు సైతము జీవాన్ని పోసినటువంటి దేవుడు నీ పరిస్థితిని ఎందుకు మార్చడు? ఖచ్చితంగా మారుస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడం, ఆయనకు విధేయత చూపడం, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడవడం, ఆయన వాక్యములో నువ్వు ఒదిగిపోవడం నేర్చుకుంటే నీ జీవితాన్ని ఆయన ఫలభరితంగా మార్చగలడు. ఎండిపోయిన కొమ్మలను సైతము అంటుకట్టి పుష్పించేటట్లుగా, కాయలు కాయచేటట్లుగా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ రోజు అనుకుంటున్నావేమో, నా ఉద్యోగం పోయింది, నాకు వచ్చే శాలరీ తక్కువైపోయింది, నా కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నా జీవితము ఇంకా ఇంతటితో అయిపోయింది, నా బ్రతుకు మారదు, నా పరిస్థితులు ఎప్పటికీ మారవు, నేను ఈ యొక్క ఊబిలోనే, అప్పుల ఊబిలోనే కూరుకుపోవాలి అని నీవు దుఃఖపడుతుంటే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. దేని గురించి నువ్వు కృంగిపోతున్నావు? దేని గురించి నువ్వు బలహీన పడిపోతున్నావు? నీకు ఆయన బలాన్ని ఇస్తాడు. మరలా నీ లాస్ అయిపోయినటువంటి బిజినెస్ ని ఆయన అభివృద్ధి చేస్తాడని నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని పైన ఆధారపడు. ఆయన నమ్మిన వారిని ఏనాడు ఆయన విడిచిపెట్టడు, సిగ్గుపడనివ్వడు. అదే విధంగా నిన్ను మరలా నువ్వు పడిపోయిన చోట నుండి ఆయన నిన్ను లేవనెత్తగలడు అని నీవు జ్ఞాపకం చేసుకొని దేవుని పైన ఆధారపడు. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా నిన్ను మరలా ఆయన అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ స్తోత్రాలు అయా. మా యొక్క జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు అని, మోడు బారిపోయినటువంటి మా జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి దేవుడవని అయా, మా పరిస్థితిని మార్చగలిగినటువంటి తండ్రివని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మా పరిస్థితులన్నీ తండ్రి మార్చివేస్తారని, ఏదైనా మా జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగిస్తారని, మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని, ఫలింపజేస్తారని అయ్యా, మరి తండ్రి అంటు కట్టుటకు, మరలా అంటు కట్టుటకు మీరు సమర్థుడు అని ఈ రోజున తండ్రి మీరు జ్ఞాపకం చేసి అయ్యా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో
ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి. వారి పరిస్థితులన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. అనారోగ్యముతో ఉంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. అయ్యా మరి తండ్రి, ఈ రోజున ఏ పనుల నిమిత్తం అయితే బిడ్డలు బయటకు వెళ్తున్నారో ఆ పనులన్నిటినీ సక్రమంగా పూర్తి చేసుకుని రావడానికి సహాయం చేయండి. వారి యొక్క ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండమని, ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.